చేనేత రంగాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించిన నారా లోకేష్ గారు వీవర్స్ కమ్యూనిటీకి చేయూతను అందించాలని బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నారా లోకేష్ గారు. మంగళగిరిలో టాటా తనేరా వారి సహకారంతో పైలట్ ప్రాజెక్టు వీవర్శాలను ప్రారంభించారు నారా బ్రాహ్మణి గారు. చేనేత వస్త్రాలకు విస్తృత ప్రచారం చేపట్టారు మన నారావారి కుటుంబ సభ్యులు. మంగళగిరి చేనేత చీరలు ధరించి నియోజకవర్గ పర్యటనకి విచ్చేశారు నారా భువనేశ్వరి గారు, నారా బ్రాహ్మణి గారు. చేనేతల మహర్దశకు ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు నారా లోకేష్ గారు. వారికి అండగా నిలిచారు నారా బ్రాహ్మణి గారు. నారా లోకేష్ గారిలో సగభాగమే కాదు, ఆయన ఆశయ సాధనలో కూడా సగభాగమయ్యారు నారా బ్రాహ్మణి గారు. చేనేతకి చేయూతను అందించాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమానికి రూపకల్పనలో మొదటి అడుగు వేశారు నారా బ్రాహ్మణి గారు. చేనేతని దత్తత తీసుకుంటానని ప్రకటించిన నారా లోకేష్ గారి మాటకి తన బాటగా వేశారు వారి సతీమణి నారా బ్రాహ్మణి గారు. తన మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించాలి అనేదే మన టీడీపీ యువనేత నారా లోకేష్ గారి లక్ష్యం. చేనేతల సమస్యల మీద అధ్యయనం చేయించారు నారా లోకేష్ గారు. యువగళం పాదయాత్రలో చేనేతలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు కన్నీళ్లు తెలుసుకుని మరింత చెలించిపోయారు నారా లోకేష్ గారు. చేనేత రంగాన్ని నేను దత్తత తీసుకుంటున్నాను అని ప్రకటించి చేనేత రంగం వారికి కొన్ని హామీలను కూడా ప్రకటించారు నారా లోకేష్ గారు. మగ్గం ఉంటే 200 యూనిట్ల కరెంటు, మరమగ్గాలు ఉంటే 500 యూనిట్ల కరెంటు ఉచితం అని చెప్పి ప్రకటించారు. ముడి సరుకు కొనుగోలులో రాయితీతో పాటు సకాలంలో రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించారు. అలానే చేనేత వస్త్రాలపై పూర్తిగా జీఎస్టీ రద్దు అని చెప్పి కూడా ప్రకటించారు. ఎక్కడైతే చేనేతలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కామన్ వర్కింగ్ షెడ్యూల్ నిర్మాణం కూడా చేపడతామని చెప్పారు. ఎవరైతే చేనేత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు నారా లోకేష్ గారు. ఈ హామీలు అమల్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ అయినటువంటి వీవర్శాలను ప్రారంభించారు నారా బ్రాహ్మణి గారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో ఉచితంగా రాట్నాలు పంపిణీ చేస్తున్నారు నారా లోకేష్ గారు. రాజకీయాలకు అతీతంగా చేనేతల సంరక్షణ ధ్యేయంగా మొదలుపెట్టినటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి తొలి ఆశీస్సులు నారా లోకేష్ గారి తల్లి అయినటువంటి నారా భువనేశ్వరి గారి నుంచి అందుకున్నారు. నిజం గెలవాలి కార్యక్రమం కోసం మంగళగిరి నియోజకవర్గం విచ్చేసిన నారా భువనేశ్వరి గారు మంగళగిరి చేనేత చీరని ధరించి చేనేతలకు వారిస్తున్నటువంటి ప్రాముఖ్యతని తెలియజేశారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం కోసం కృషి చేస్తున్న నారా లోకేష్ గారి కల సాకారానికి తోడయ్యారు వారి సతీమణి నారా బ్రాహ్మణి గారు. టాటా తనేరా, ఎన్ఆర్ఐలు, చేనేతల సహకారంతో మంగళగిరిలో వీవర్శాలను ప్రారంభించారు నారా బ్రాహ్మణి గారు. టాటా తనేరా సీఈఓ అంబుజ నారాయణ గారు, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో నారా బ్రాహ్మణి గారు ప్రత్యేక పూజలు నిర్వహించి వీవర్శాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంగళగిరి చేనేతలు నేసినటువంటి చీర కట్టుకుని మంగళగిరి చీరలకి విస్తృత స్థాయి ప్రచారం కల్పించారు మన నారా బ్రాహ్మణి గారు. వీవర్శాలలో ఏర్పాటు చేసినటువంటి అధునాతన చేనేత మగ్గాలను, ఆత్మకూరులోని కలర్ డయింగ్ షెడ్డులు సందర్శించి అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు నారా బ్రాహ్మణి గారు. రంగులు అద్దే ప్రక్రియలో వాడుతున్నటువంటి కలర్స్ వల్ల వాళ్ళకి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, అలానే వారి కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదు, వారి కష్టానికి తగ్గ లాభాలు రావట్లేదని చెప్పి వాపోయారు అక్కడ ఉన్న కార్మికులు. పని పరిస్థితుల మెరుగుదల, వస్త్రాలకు ఆధునిక హంగులతో అద్దటంలో శిక్షణ, ఆధునిక యంత్రాల వినియోగం, ఆరోగ్య సంరక్షణ చర్యల కోసం తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించారు నారా బ్రాహ్మణి గారు. నేసిన చీరలకు మార్కెటింగ్ దళారీలు లేకుండా చేస్తే చేనేతల ఆదాయం మరింత పెరుగుతుందని చెప్పి అభిప్రాయపడ్డారు నారా బ్రాహ్మణి గారు. మహిళల స్వయం ఉపాధి కోసం మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ప్రారంభించిన శ్రీశక్తి శిక్షణ కేంద్రాలను సందర్శించారు నారా బ్రాహ్మణి గారు. ఇప్పటికే 47 బ్యాచ్ల్లో వేల మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారని, వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అందించామని నిర్వాహకులు తెలియజేశారు. శ్రీశక్తి ఒక అద్భుతమైన కార్యక్రమం అని, శ్రీశక్తి శిక్షణ కేంద్రాలను చూస్తుంటే ఆవిడకెంతో ముచ్చటేస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు మన నారా బ్రాహ్మణి గారు.